ఆనంద్ గారు చెప్పారని ఆవిడ గారికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నావా? సార్ చెప్పారని తీసుకెళ్లాను మేడం. కానీ ఆవిడవేవీ అక్కర్లేదని వెనక్కి పంపించేశారు. ఏంటి, తిరిగి పంపించేసిందా? అవును మేడం, అక్కడున్న వాటితోనే సర్దుకున్నారు. అక్కడున్న వాటితో సర్దుకుందో లేదంటే మీరిచ్చిన వాటిని వాడుతుందో ఎవరికి తెలుసు? స్మైలీ, ఒకసారి చూడు. ఇంట్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఏమైనా ఉండాలి, అప్పుడు చెప్తా. వెళ్ళు స్మైలీ. ఓకే పిన్ని. నువ్వు వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. సరే అమ్మా. దీన్ని వదిలిపెడితే ఒక్క రోజులో ఈ గది రూపురేఖల్ని మార్చినట్టే ఇది ఇంటిని మార్చేయగలదా? విరాజ్ మనసుని తన వైపు తిప్పుకొని నన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. ఇక్కడ నాకు నూకలు చెల్లిపోవటం గ్యారంటీ. పిన్ని, లక్ష్మి చెప్పింది నిజమే. అది ఉన్న వాటితో సర్దుకోవటం కాదు, పనికి రావని పక్కన పారేసిన వాటిని కూడా అందంగా సెట్ చేసుకుని పెట్టుకుంది. దాని వాలకం చూస్తుంటే అర్థమైపోతుంది, అది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది పిన్ని. లోపల వస్తువుల్ని మార్చినట్టు అందర్నీ తనకు కావలసినట్టు మార్చేస్తుంది. విరాజ్ గనక దానివైపు పాజిటివ్ అయ్యాడంటే మనం ఆలోచించిందంతా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు స్మైలీ టెన్షన్ పడుతున్నావు? పాడుబడ్డ వస్తువులతో అందంగా అలంకరించగలదేమో గాని దాని బ్రతుకుని అలంకరించుకునే అవకాశమే దానికి లేదు. అసలు అది బ్రతుకుంటే కదా తన వైపుకు తిప్పుకోవడానికి, కలుపుకోవడానికి. అది గదిని అందంగా సెట్ చేసుకుంటే అందులో నువ్వు దాన్ని చావుని సెట్ చేసొచ్చావు. తెల్లారేసరికి దాని బ్రతుకే తెల్లారిపోతుంది. దాని చావు వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వస్తావా అంటే పద అనాలి కానీ అలా పెదాలు బిగించి చూస్తే ఎలా? రావచ్చు కదా, ఒక్కసారి వస్తే. ఏంటి వేషాలు వేస్తున్నావా? వేషాలా? తమరి ముందా ఇక్కడ? తమరి ఆవేశాల ముందు నా వేషాలేం పనిచేయవులే. అయినా వేషాలు వేసేదెవరో చెప్పక్కర్లేదులే. లోపలొకలా
ఆ చూపేంటి హబ్బీ? ఐస్లా కరిగే నీ గుండెని ఐరన్లా మార్చగలవు గాని అది స్పందించే తీరుని మాత్రం నువ్వు మార్చలేవు కదా. స్పందించే తీరు మారిందో లేదో గాయపడిన గుండెకే తెలుస్తుంది. గాయం చేసిన ఆ మనిషికి కాదు. తప్పుకో. అది తప్పుకుంటానులే గాని సరే, నీ గుండె గాయం మానిన తర్వాతే వద్దు గాని ఇప్పుడు కనీసం ఈ బొట్టైనా తీసుకో. అక్కర్లేదు. అయ్యో రామా, బొట్టు నా నుదుటిన పెట్టమనట్లేదు శ్రీవారు. తమరి చేత్తో తమరినే పెట్టుకోమంటున్నాను. కన్నయ్య, అక్కడ కన్నయ్య పూజ చేశాను కదా, బొట్టు పెట్టుకుంటే ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చినట్టు. అదే మనిద్దరము ఒక్కటవ్వడానికి కాదులే, ఇద్దరం డుషం డుషం చేసుకోవడానికి. నీకు కావాల్సింది కూడా అదేగా. కనీసం ఆ ఆశీర్వాదమైనా దక్కుతుంది. అనవసరంగా ఇరిటేట్ చేయకు. నేను చేసింది పూజ, హారతి తీసుకోను బొట్టు పెట్టుకోను అని ఇరిటేట్ చేస్తుంది నువ్వు. అయినా కోడలిగా అడుగుపెట్టిన ఇంట్లో మొదటిసారి పూజ చేశాను. మొదటి హారతి మొగుడికి కాక ఇంకెవరికి ఇవ్వాలి? తీసుకోండి మొగుడు గారు. మీరు తీసుకోకపోతేనే నేనే మీ కళ్ళకద్దుతా. ఇంకా ఏముందని అద్దటానికి? నీ చేతులతో నిప్పంటించి ఈ ఇంటికే పొగబట్టించావు. అది పూర్తిగా తగలబడిపోయేదాకా ఇక్కడే ఉంటావుగా. ఓరి నా మొగుడు, నేను నిన్నెక్కడికి తీసుకెళ్ళినా చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తావు. ఇక్కడ నేను ఫైర్ని కాదు, ఫైర్ ఇంజన్ని. ఆ మంటని ఆర్పడానికే వచ్చాను. నువ్వు అది అర్థం చేసుకోవేంటి? సరే సరే, అయినా మన మధ్య ఇప్పుడు గొడవలు ఎందుకు? బొట్టు పెట్టుకో. ఇరిటేట్ చేయకు. అరే అరే ఏంటి కన్నయ్య ఇలా అంటే? బొట్టు నేను అప్పుడే పెట్టేదాన్ని కదా. పళ్ళెంలో ఉన్న బొట్టును వదిలేసి నీ పెళ్ళా నుదుటిన ఉన్న బొట్టునే పెట్టుకోవాలా? ఏంటో నీ అల్లరి. అరే, ఏం చేస్తున్నావు? బొట్టును అలా తుడిచేసుకోవద్దు, తప్పు. ఓహో, నా బొట్టు నీ కంటిందని తుడిచేస్తున్నావా? బంధం ఇలాగే బలపడిపోతుందేమోనని భయపడిపోతున్నావా? మెల్లమెల్లిగా నీ మనసు కరిగిపోతుందేమోనని గాబర పడిపోతున్నావా? నాకు కొత్తగా పడిపోతున్నావేమోనని టెన్షన్ పడిపోతున్నావా? సరే, నువ్వు మరీ అంత వీక్ హార్ట్ అయితే తోడు చేసుకో. నువ్వు ఎన్ని దారుల్లో వచ్చినా నా దారి మార్చలేవు. నీ మీద నాకున్న అభిప్రాయం
ఇద్దరు కలిసి వచ్చారు? ఓ, నరకంలా ఉండాల్సిన చోటుని ఇది స్వర్గంలా ఎలా మార్చిందో చూసి పోదామని వచ్చారా? చూడండి, మీ మండిపోతున్న ఆ కళ్ళను ఇంకా మండించుకోండి. చెప్పాను కదా, నేను ఎక్కడుంటే అక్కడ పరిస్థితులని నాకు అనుకూలంగా మార్చుకోగలను అని. నీ చిత్రాలన్నీ చూస్తూనే ఉన్నాం చైత్ర. నీ వలపుల వయ్యారాలు, వాటిని పట్టించుకొని మా విరాజ్ అన్నీ చూస్తున్నాం. కాస్తైనా సిగ్గనిపించట్లేదా? పరువు మర్యాద గల ఇంట్లో ఇలా దిగజారిపోయి ప్రవర్తించడానికి? స్టాప్ 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 స్టాప్. ఏంటంటి దిగజారిపోయి ప్రవర్తించడమా? అదెలా ఉంటుంది? ఓ, ఇంటికొచ్చిన కొత్త కోడలి మీద పైనుంచి పూలకుండి తోసేసినంత సాడిస్టిక్ గా ఉంటుంది. లేక పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలిపి శాశ్వత నిద్రలోకి పంపించాలన్నంత క్రియేటివిటీగా. కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన మెదళ్ళు మీవి. దిగజారిపోయేది మీరు, నేను. ఆ బంధమే మా హద్దులు ఏంటనేది నిర్ణయిస్తుంది. అయినా ఇలాంటి ఒక బంధం, ఎమోషన్, ప్రేమ, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవేవి మీ లైఫ్లో లేనట్టున్నాయి కదా. అందుకేనేమో ఎంతసేపు పగలు, ప్రతీకారాలు, కడుపు మంటలు ఇవే జీవితంగా బతికేస్తున్నారు. ఇప్పుడు మీ పక్కనే తిప్పుకుంటున్న ఈవిడకు కూడా ఇదే కదా నేర్పిస్తున్నారు. ఆనంద్ గారితో ఎలా ఉంటే తన సంసార జీవితం ఆనందంగా ఉంటుందో చెప్పాలి కానీ నన్నేం చేయాలి, ఎలా బయటికి పంపించేయాలి, ఎలా మొత్తానికి పైకి పంపించేయాలి ఇవి కాదు. కనీసం ఈ ఇంట్లో ఉంటున్నాను అనే బాధ్యతతో అయినా మసులుకోవాలి కదా. నిన్ను ఆగండి. ఇలా పండ్లు కొరుక్కోవడం తప్ప నా ముందు ఇక మీ పనులు ఏవి జరగవు. జరిగేవి కూడా ఆగవు. గుర్తుంచుకో. ఏదో తెగించాను, ఎలాగైనా లాగించేద్దాం అనుకుంటున్నావేమో. విరాజ్ నిన్ను ఎలా చూస్తున్నాడో అది కదా ముఖ్యం. నువ్వంటేనే అసహించుకుంటున్నాడు. ఇందాకే చూసాం కదా. ఏంటేంటేంటమ్మా? ఏమన్నావు? చీ కొట్టారు, చీదరించుకున్నారా? అలా అనిపించిందా మీకు? అదేంటి, నాతో రేపు పూజలో కూర్చుందాం, వ్రతంలో కూర్చుందాం, నీ నుదుటిన నేను కుంకుమ పెడతాను, ఇలా కదా చెప్పింది. ఇంకో విషయం, రేపు పూజ అయిపోతే తర్వాతి రోజు విషయం అవన్నీ మీకు చెప్పకూడదులే. ఇదంతా నాకు చెప్పారు. పాపం కళ్ళు కొళ్ళుతో, చెవులు చెరిపే బుద్ధితో పనిచేస్తున్నాయి కదా, మీకు అలాగే అనిపించుంటుందిలే. ఏంటే
కలలు కంటున్నావా? హ, మీ కళ్ళ ముందు జరిగేదే చెప్తున్నా. మీరు కలలు కనడం మానేసి రేపు జరగబోయేది చూడండి. చూడ్డం కాదే, ఒకవేళ గనుక అదే జరిగితే ఆహా, అది జరిగితే చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు ఈ ఇంటి కోడలివని ఒప్పుకుంటాను. అయితే ఫిక్స్ అయిపోండి పిన్ని, అదే జరుగుతుంది. మరి నువ్వు చెప్పింది జరగకపోతే? ఓ ఛాలెంజా? ఓకే. ప్లేలో ఆ మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉండాలి కదా. నా నుదిటిన నా భర్తతో తిలకం దిద్దించుకోకపోతే మీరు కోరుకున్నట్టు నేను ఈ గడపలో ఉండను. సరేనా? అది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ రూట్కొచ్చావే. ఈ మాట మీద నిలబడు. నేనెలాగో మాట మీద నిలబడతానులే, మీరే ఆ విషయంలో చాలా తేడా. ధైర్యం ఉంటే మీరు నిలబడండి. ఇదే నీకు ఆఖరి రోజు. ఇప్పుడు రెచ్చిపోయినంత ఈజీ కాదు రేపటి రోజుని నువ్వు ఫేస్ చేయడం. పదపిని. అది సెట్ చేసుకున్న గదిని చూసినప్పుడే ఏదో అనిపించింది, కానీ దాని కాన్ఫిడెన్స్ ధైర్యం చూస్తుంటే అనవసరంగా దాని విషయంలో ఏదో మిస్టేక్ చేస్తున్నావేమో అనిపిస్తుంది స్మైలీ. పిన్ని, దేనికంత గాబరా పడిపోవటం? చెప్పాను కదా, జరిగేది ఏదీ ఆగదు అని. రేపది ఉండదు. ఇందాకది మాట్లాడినవే దాని చివరి మాటలు. ఆ మాటల మధ్యలోనే నేనక్కడ చేయాల్సింది చేసేశాను. పాయిజన్ స్ప్రే ఆన్ చేశాను. అది గది దాటి బయటికి రాకుండా చేస్తే చాలు. రేపు దాని ఛాలెంజ్ సంగతి పక్కన పెట్టండి. ఈ రాత్రి గది చావుతో పోరాడి గెలవాలి కదా. హలో, ఎవరు? నేను చైత్ర, నీ శ్రేయోభిలాషిని.